వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం యాలల్ గ్రామం బషీర్ మియా తాండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని నాపరాతి పాలిస్ యూనిట్ లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై యాలల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ రవాణాపై పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఉమ్మడి దాడులు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అక్రమార్కులు పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యాన్ని సేకరించి అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి.